కూటమి ప్రభుత్వం చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి సుధారాణి దంపతులపైన అక్రమ కేసులు బనాయించింది. దాదాపు 50 రోజుల పాటు జైల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే జైలు నుంచి విడుదలయ్యారు. సుధారాణి మనతో ఉంది. అసలు ఏం జరిగిందమ్మా, ఏమంటారు? అసలు మేము తెలంగాణలో గుడికి వెళ్తుంటే నా భర్త నేను పిల్లలతోటి చిలకలూరిపేట సిఏ గారు వచ్చి మమ్మల్ని వేధించి అసలు ఎందుకు సార్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే కూడా చెప్పకుండా మా వారిని కొట్టి కారు ఎక్కించి అక్కడ నుంచి తీసుకొచ్చి చిలకలూరిపేట రూరల్ స్టేషన్లో మా పిల్లల్ని మా నుంచి లాగి పక్కన పడేసి మమ్మల్ని ఇద్దరిని స్టేషన్లో ఉంచి 2 రోజులు గదిలో ఉంచి అసభ్యంగా ఇంకా ఎలాగంటే అసలు ఆ తిట్లు ఎస్ఐఎస్ఏ ఇద్దరు తిట్టడం పని 2 రోజులు రావటం గంటకు రావటం తిట్టడం కొట్టడం. తర్వాత మళ్ళీ సాటుగా సాయంత్రం ఈవినింగ్ 7కి ఒంగోలు పంపించారు. ఒంగోలు నుంచి ఒకరోజు అక్కడ మళ్ళీ ఉంచి మా వారిని క్వార్టర్స్లో ఉంచి నన్ను వేరే చోట ఉంచి డిఎస్పీ ఆఫీస్లో మళ్ళీ నన్ను కొట్టించి అక్కడ నుంచి కొత్తపేట గుంటూరు సిఏ గారు నైట్ 10:20కి బయటికి పంపిస్తే నైట్ అర్ధరాత్రి 1 గంటకి గుంటూరు తీసుకొస్తే మనోళ్ళు పిటిషన్ వేసిన తర్వాత కోర్టుకు హాజరుపరిచారు. ఇంకా అక్కడ నుంచి గుంటూరులో 3 రోజులు ఉన్న జైల్లో. ఎవరు కుట్టారమ్మా ప్రధానంగా? చిలకలూరిపేట రమేష్ సిఏ గారు మా పిల్లల్ని కూడా తిట్టాడు ఎస్ఐ. పూర్తిగా చేతులన్నీ వాచిపోయేటట్టు మొత్తం చూపించాము, డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చాము, మాకు న్యాయం జరగాలి. మీతో పాటు మీ వారిని కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారండి. అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి నా భర్త. అది చిలకలూరిపేటలో అందరికి తెలుసు. అలాంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి నా భర్తనైతే ఇంకా బూతులు ఇంకా ఇవి చెప్పకూడదు అసభ్యంగా తిట్టి నా భర్తను కూడా కొట్టాడు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని కూడా ఒక ఉద్యోగం చేసుకుంటుంటే తీసుకొచ్చి ఉద్యోగం పోయింది. ఇవాళ మా పిల్లలు 50 రోజులు స్కూల్ పోయింది. అసలు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో కూడా తెలియదు పిల్లలు. అప్పుడు మిమ్మల్ని తెలంగాణ తీసుకొచ్చారు కదా, అప్పుడు మీ పిల్లల్ని అప్పగించారా లేకపోతే ఏం చేశారు పోలీసు? తెలంగాణకి తీసుకొచ్చిన తర్వాత కారు దింపించాడు, బలవంతంగా దింపించి పక్కన నించోబెట్టుకొని మమ్మల్ని తీసుకెళ్ళాడు. మరి తర్వాత ఎవరికో ఇచ్చారంట, మా బావలకి ఇస్తే తర్వాత మా లాయర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకుని పిల్లలిద్దరిని మా నాన్నకి అప్పచెప్పారు. ఇప్పుడు దాదాపు ఎన్ని కేసులు ఉన్నాయమ్మా మీకు తెలిసి? చాలా కేసులు పెట్టారు. పీటీ వారెంట్లు అయితే దాదాపు 11 అయినాయి. ఇంకా ఎన్ని పెడతారో తెలియదు, ఇంకా ఎంత హింసిస్తారో కూడా తెలియదు. ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు. ఆడపిల్లలన్నీ కూడా ఇది కాకుండా తిప్పటమే పనిగా పెట్టుకొని ఆరోగ్యం బాగాలేదని నేను రిక్వెస్ట్ చేసుకున్నా. జైలర్ గారు కూడా వద్దన్నా కూడా పోలీసులు చేయాల్సిందే, పీటీ వారెంట్లు వేయాల్సిందే, తీసుకెళ్లాల్సిందే. బలవంతంగా చాలా బలవంతంగా తీసుకెళ్తున్నారు. మీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది. బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు ఏమి తినే పరిస్థితి కూడా లేదు. 50 రోజుల నుంచి తినలేదు. ఇవాళకి 50 రోజులు. కనీసం చెప్తున్నారా మీ మీద ఈ కేసు ఉంది అని చెప్తున్నారా? కేసులు అనేది చెప్పట్లేదు. వాళ్ళే స్టేట్మెంట్లు రాసుకుంటున్నారు, వాళ్ళే అన్ని సైన్లు పెట్టించుకుంటున్నారు. అదేమంటే తిట్టడం పెట్టనంటే. దాదాపు మిమ్మల్ని ఎక్కడికెక్కడ తిప్పారు మీకు తెలిసి? నాకు తెలిసి శ్రీకాకుళం లాస్ట్ దాకా తీసుకెళ్ళారు, ఇటు చిత్తూరు లాస్ట్ వరకు, ఆదోని, ఇంకా చాలా చోట్ల దూరం ఆడపిల్లని లేకుండా బస్సుల్లో తీసుకురావడం, తిప్పటం చాలా ఇబ్బంది. ఇంకా చెప్పుకోలేని సమస్యలు. మీరు జడ్జి గారికి చెప్పినట్టున్నారు కదా, మొత్తం ఏం చెప్పారు జడ్జి గారికి? జడ్జి గారికి చెప్పాము, ఇట్లా సిఏ గారు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారు, మేము ఏ తప్పు చేయలేదు, అసలు నాకు సంబంధం లేని విషయం, నా భర్తకు కూడా సంబంధం లేదు, తీసుకురావటం, వాళ్ళ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు రాసుకుంటాం, తిట్టడం, కొట్టడం, ఇదే పని. కొన్ని పోస్టులు మీరే పెట్టారా లేకపోతే ఫేక్ ఏంటి ఏమనుకుంటారు? నా పేరు మీద వాళ్ళే ఫేక్ క్రియేట్ చేసుకొని నా బిడ్డని నన్ను మార్ఫింగ్ చేసి టీడీపీ జనసేన వాళ్ళు కలిసి కూటమి ప్రభుత్వం చాలా విధంగా పెట్టారు. అవి మా లాయర్కి కూడా ఇచ్చాము ఫోటోలు. అవి మేము జడ్జి గారికి కూడా సమర్పించి చూపిస్తాం. ఏ విధంగా నన్ను మార్ఫింగ్ చేశారో నా అయితే కాదు. 50 రోజులు అసలు ఊహించగలవా? 50 రోజులు ఊహించగలం అంటే కూటమి ప్రభుత్వం అంటేనే ఇబ్బంది పెట్టే ప్రభుత్వం, ప్రజలకు చేయడానికి కాదు. అది కక్ష తీర్చుకోవడానికి వచ్చారు, కక్ష తీర్చుకుంటున్నారు. జగనన్న ద్వారా లీగల్ సెల్ సపోర్ట్ తోటి తొందరగా 50 రోజులైనా కూడా అసలు ఎంతో ఇబ్బంది అయ్యి ఇదైతే ఫోన్లో ఉంది. ఆ ఫోటో కూడా చూపించకూడదు, మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటో. ఈ ఫోటో ఉంది, మీరు చూడండి తర్వాత. ఫైనల్గా మీ మీద ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నాయి, ఇంకా పెడతారు అన్న ఆలోచన మీకుందా? 16-17 కేసులు ఉన్నాయి. అన్నిటికీ తిరుగుతూనే ఉన్నాం. ఇంకెన్ని పెట్టి తిప్పుతారో కూడా తెలియదు.
మీ భర్తని కూడా ఈ అన్ని కేసులో ఇన్వాల్వ్ చేశారమ్మా? నా భర్తను కూడా ఇన్వాల్వ్ చేశారు. ఎప్పుడు ఏ రాజకీయానికి సంబంధం లేని వ్యక్తి, ఎవరితో ఫోటో లేని వ్యక్తి, చదువుకున్నారు, బీటెక్ చేశారు, సివిల్ చేశారు, ఉద్యోగం చేసే వ్యక్తి కూడా కలిపి కావాలని పేరెక్కిచ్చారు. కేవలం చిలకలూరుపేట సీఏ రమేష్ చేసిన పని ఇదంతా. మిగిలిన చోట పోలీసులు ఎలా ఉన్నారు? మిగిలిన చోట అంటే ఇంకా కోర్టుకు హాజరుపరిచారు కాబట్టి వెళ్ళటం, వాళ్ళే స్టేట్మెంట్ రాసుకుంటాం, సైన్లు పెట్టించుకుంటాం. మేము చెప్పింది వేరు, వాళ్ళు రాసుకునేది వేరు. అన్ని కేసుల్లో మ్యాక్సిమం వాళ్ళు రాసుకోవడం, వాళ్ళే స్టేట్మెంట్, సేమ్ స్టేట్మెంట్లు అయ్యే కాకపోతే సైన్ ఒకటే మాది. పెట్టకపోతే తిట్టడం, బయటికి పంపించమంటారు. అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో సమ్ ఎక్స్ ఉన్నాడు, సమ్ వై ఉన్నాడు, మీకు ఏ స్టేట్మెంట్లు ఇవ్వలేదు. మేమైతే ఒకటే చెప్పాం, మాది కాదండి, మేము తప్పు చేయలేదు సార్ అన్నాం. సైన్లు పెట్టించుకుంటున్నారు, పంపిస్తున్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా అని పోలీసులు కొంతమంది మీద కేసులు నమోదు చేస్తున్నారు. స్టేట్మెంట్ అనేది నేను ఫస్ట్ రోజే చెప్పాను జడ్జి గారికి. జడ్జి గారికి నాకు సంబంధం లేదు మేడం, నన్ను ఇబ్బంది పెట్టి నన్ను 4 రోజులు హింసించారు మేడం, అని సంబంధం లేదని అదే స్టేట్మెంట్ ఇవాళకి కూడా నేను. నాకు సంబంధం లేని విషయంలో, నా భర్త సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని ఇరికిచ్చారు. ఇప్పుడు ఈ 15-16 కేసులు ఉన్నాయని చెప్తున్నారు కదా, స్టేషన్కి తీసుకెళ్లారు, మీ చేత సంతకాలు పెట్టున్నారు, మీరు ఇచ్చారని కొన్ని స్టేట్మెంట్లు రాసుకుని ఉన్నారు, మీరు ఇవ్వలేదు అవన్నీ? వాళ్ళంతకు వాళ్ళే మొత్తం ప్రింటింగ్ తీసుకుని వస్తున్నారు, సైన్లు పెట్టమంటున్నారు. పెట్టనంటే ఎందుకు పెట్టరా నా కొడుక అనే విధంగా మాట్లాడుతుంటే భయం పుట్టి భయపెట్టి పెట్టడం, పరిపాలన చేయమంటుంటే మమ్మల్ని భయపెట్టి ఈ విధంగా చేస్తున్నారు. పోలీసులు ఎవరైనా చెప్పారా మా మీద ఒత్తిడి ఉంది ఖచ్చితంగా మీరు అని చెప్పారా? మాకు ప్రెజర్ ఉందండి, మేము చెప్పింది చేయాల్సిందని చెప్పారు. మొత్తం నేను జైలర్ గారికి కూడా రిక్వెస్ట్లు చేశాను, హెల్త్ బాగాలేదంటే కాదమ్మా కోర్ట్ ఆర్డర్స్, మేము వెళ్ళాల్సిందే, పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని బలవంతంగా తిప్పారు. బాగాలేని పరిస్థితుల్లో కూడా తిరిగాను, పీటీ వారెంట్ల మీద, కస్టడీ మీద. పూర్తిగా కూటమి ప్రభుత్వం అయితే తనను తన భర్తను టార్గెట్ చేసి వేధించింది, 50 రోజుల పాటు జైల్లో ఉంచింది. అయితే తనపైన కేసులు పెట్టారు, నేను కేవలం సంతకాలు మాత్రమే పెట్టాను, పోలీసులు వాళ్ళకి నచ్చిన పేర్లు అందులో సెలెక్ట్ చేసుకుని నేను ఇచ్చినట్టుగా వాంగ్మూలాలు సృష్టించారని కూడా చెప్తున్నారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను భయపెట్టి నా పైన ఇంకా మరిన్ని కేసులు పెడతామని పోలీసులు బెదిరించి నా చేత సంతకాలు పెట్టించుకున్నారని కూడా సుధారాణి చెప్తూ ఉంది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.